ఈ దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక సాక్షి పేరుతో ఒక రాత మీడియాను నడుపుతున్నారు. జగన్ కు మద్దతుగా ఉండే కూలి నీలి మీడియాకు కొదవే లేదు. అయినా సరే నాకు అంగబలం లేదు, అర్ధబలం లేదు, నాకు మీడియా లేదు, పేదవాడిని ఒంటరివాడిని అని చెప్పుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. 5 ఏళ్ల పాటు జగన్ సామాన్య జనాన్నెవ్వరిని దగ్గరికి రానీయలేదు. నేతలు ప్రజాప్రతినిధులను దూరంగానే ఉంచారు. తన వారికి మాత్రమే లోపలికి ఎంట్రీ. ఇతర వర్గాల నేతలు గడప కావతల నిలబడాల్సిందే. అయినా సరే విపక్ష నేతలను పెత్తందారులుగా చెప్పడం జగన్ రెడ్డికే చెల్లింది. ఇలా తన లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని సైకలాజికల్ ప్రొజెక్షన్ అంటారు అని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. మాటి మాటికి మీ బిడ్డ అంటూ సెంటిమెంట్ పండించడం, దేవుణ్ణే నమ్ముకున్నా అంటూనే చేయాల్సిన అరాచకాలన్నీ చేయడం జగన్కే చెల్లింది. బటన్ నొక్కుడు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన వాళ్లను వేదికలపై కలవడం తప్పితే ఒక్కసారి కూడా సామాన్య ప్రజలను జగన్ కలిసిందే లేదు. పైగా జగన్ రెడ్డి బయట అడుగు పెట్టారంటే కర్ఫ్యూ వాతావరణమే. చెట్లు కొట్టడం, బారికేడ్లు పెట్టడం, పరదాలు కట్టడం, అంతా ఆంక్షల చట్రం. సార్వత్రిక ఎన్నికలు రాగానే పరదాల నుంచి జగన్ రెడ్డి బయటకొచ్చేశారు. బస్సు యాత్ర చేపట్టారు. అంతే, మరోసారి జగన్ మార్క్ పలకరింపులు మొదలయ్యాయి. ముద్దులు, బొగ్గలు నిమరడం, నెత్తి మీద ఎడం చెయ్యేసి ఆశీర్వదించడం, ఇలా బస్సు యాత్రలో కరుణ రసాత్మక నాటకాలు ప్రదర్శిస్తున్నారు. అంతకు ముందు సమస్యలు చెప్పుకునేందుకు జనం రోడ్డు పక్కన నిలబడినా పట్టించుకోకుండా ముందుకెళ్లిన జగన్ ఇప్పుడు ఠకీమని బస్సును ఆపి ఫుట్ బోర్డుపై కూర్చుని నాటకీయంగా పలకరిస్తూ వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. అదేం చిత్రమో గాని, ఒకరోజు దివ్యాంగులు, ఇంకో రోజు మైనారిటీ మహిళ, మరో రోజు వృద్ధుడు, ఇలా బాధితులు ఒక స్కీమ్ ప్రకారం మారుతున్నారు. ఇవి కూడా ఐపాక్ అరేంజ్డ్ పరామర్శలే అనే అనుమానాలున్నాయి. ఇంతకీ ఎన్నికల ముందు ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తీసుకుంటున్న వినతి పత్రాలు ఏమవుతున్నాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కోడ్ ఉండగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఉత్తునే కాగితాలు తీసుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నలేవి అడగొద్దు, ఎందుకో మీకు తెలుసు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, జనం నవ్వుకుంటారేమో అనేవి ఏ కోశానా జగన్ రెడ్డికి లేవు. మంచినీళ్లు దాగినంత సింపుల్ గా అబద్ధాలు చెప్పేస్తారు. తాజా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులను పరిచయం చేస్తూ ఆయన ఇస్తున్న సర్టిఫికెట్లు చూసి జనం గల్లున నవ్వుకుంటున్నారు. కోట్లకు పడగలెత్తిన బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అనడం, మాట కట్టుగానే అంబటి రాంబాబుకు మంచి గుణాలున్నాయి అని చెప్పడం, కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులు సౌమ్యులు, మంచివారు అని చెప్పడం జగన్కు మాత్రమే చెల్లింది. జగన్ రెడ్డికి తన అవసరం తీరడమే ముఖ్యం. దీనికోసం దేన్నైనా వాడుకుంటారు. చివరికి తండ్రి మరణాన్ని కూడా రాజకీయంగా వాడేసుకున్నారు. దీని వెనుక రిలయన్స్ హస్తం ఉందని ఆరోపిస్తూనే పనిలో పనిగా చంద్రబాబు పైన ఆరోపణలు చేసేశారు. రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు పోయినప్పుడు తండ్రి మరణాన్ని వాడుకున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ అదే పాట పాడారు. 2019లో అధికారంలోకి రాగానే సారు మారిపోయారు. ముఖేష్ అంబానీకి జగన్ మిత్రుడైపోయారు. విశాఖ పెట్టుబడుల సదస్సుకు ముఖేష్ అంబానీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తాడేపల్లి నివాసానికి ముఖేష్ అంబానీని పిలిచి భోజనం పెట్టారు. వ్యాపార స్నేహాన్ని రాజకీయ మిత్రత్వంగా మలుచుకున్నారు. రిలయన్స్ సంస్థల వైస్ ప్రెసిడెంట్ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. ఇదందరికీ సాధ్యమయ్యే పని కాదు. ముక్కుసూటి రాజకీయాలు చేసే వాళ్ళకి అస్సలు సాధ్యం కాదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ కళలో ఆరితేరారు అని చెప్పక తప్పదు. అధికారంలోకి రావడమే ఆయన లక్ష్యం. అందుకోసం దేన్నైనా వాడుకుంటారు. నాన్న, చిన్నాన్న మరణాలు ఆయనకు రాజకీయ వస్తువులే.
అబద్ధమని తెలిసి అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం జగన్ క్యాంపు ప్రత్యేకత. జనం చెవిలో ఎంచక్కా పూలు పెట్టడం ఒక అలవాటు. విపక్షంలో ఉండగా బురద జల్లుడు రాజకీయాలు చేసి అబద్ధాల ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఈ 5 ఏళ్ల పాలనలో తన అసలు స్వరూపాన్ని తానే బయట పెట్టుకున్నారు. రాజకీయ రంగమార్తాండ అనిపించుకున్నారు. ఒకరిని ఒకసారి మోసం చెయ్యొచ్చు, కానీ అందర్నీ అన్నిసార్లు మోసం చేయలేరు.